మానవ స్వభావ నియమం. ప్రతి ఒక్కరూ ప్రజలు గొడవ పడటం వినే ఉంటారు. కొన్నిసార్లు అది వినడానికి హాస్యంగా ఉంటుంది. మరికొన్నిసార్లు కేవలం అసహ్యంగా ఉంటుంది. కాని అది ఎలా వినిపించినా, వారు చెప్పే మాటలను వినడం ద్వారా మనం చాలా ముఖ్యమైన విషయాన్ని నేర్చుకోవచ్చని నేను నమ్ముతున్నాను. వారు ఇలాంటి మాటలు అంటారు, ఎవరైనా నీకు ఇలాగే చేస్తే నీకు ఎలా ఉంటుంది? అది నా సీటు, నేను ముందుగా అక్కడికి వచ్చాను, అతన్ని వదిలేయ్, అతను నీకు ఏ హాని చేయడం లేదు, నువ్వు ఎందుకు ముందుగా దూసుకుపోవాలి? నీ నారింజ పండులో కొంచెం నాకు ఇవ్వు, నేను నా పండులో కొంచెం నీకు ఇచ్చాను, అయ్యో, నువ్వు వాగ్దానం చేశావు కదా. చదువుకున్న వారితో పాటు చదువుకోని వారు, పెద్దలతో పాటు పిల్లలు కూడా ప్రతిరోజూ ఇలాంటి మాటలే అంటారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలన్నింటిలో నాకు ఆసక్తి కలిగించే విషయానికి ఏమిటంటే, ఆ మాటలు చెప్పే వ్యక్తి కేవలం అవతలి వ్యక్తి ప్రవర్తన తనకు నచ్చలేదని మాత్రమే చెప్పడం లేదు. అతను ఒక రకమైన ప్రవర్తనా ప్రమాణాన్ని ప్రస్తావిస్తున్నాడు. అది అవతలి వ్యక్తికి కూడా తెలుసునని అతను ఆశిస్తున్నాడు. మరియు అవతలి వ్యక్తి చాలా అరుదుగా, నీ ప్రమాణాలతో నాకు పనేంటి? అని సమాధానం ఇస్తాడు. దాదాపు ఎల్లప్పుడూ అతను తాను చేసిన పని నిజానికి ఆ ప్రమాణానికి విరుద్ధం కాదని, లేదా ఒకవేళ విరుద్ధమైన దానికి ఏదో ఒక ప్రత్యేకమైన కారణం ఉందని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రత్యేక సందర్భంలో ముందుగా సీటు తీసుకున్న వ్యక్తి దానిని ఉంచుకోవడానికిడదని ఏదో ఒక ప్రత్యేక కారణం ఉందని, లేదా అతనికి నారింజ పండు ముక్క ఇచ్చినప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని, లేదా తన వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా తప్పించుకోవడానికి ఏదో ఒక కారణం వచ్చిందని అతను చెప్పటానికి ప్రయత్నిస్తాడు. నిజానికి, ఆ రెండు పక్షాల వారు కూడా న్యాయమైన విధి లేదా మర్యాదపూర్వక ప్రవర్తన లేదా నైతికత లేదా అలాంటి ఒక రకమైన చట్టం లేదా నియమాన్ని మనసులో పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. దాని గురించి వారు నిజంగా ఏకీభవించారు. ఒకవేళ వారు ఏకీభవించి ఉండకపోతే, వారు నిస్సందేహంగా జంతువుల వలె పోట్లాడుకోవచ్చు, కానీ వారు మానవ ప్రమాణాలలో వాదించుకోలేరు. వాదించుకోవడం అంటే అవతలి వ్యక్తి తప్పు చేశాడని నిరూపించడానికి ప్రయత్నించడం లేదా తనది తప్పు కాదని చెప్పటానికి ప్రయత్నించటం. ఫుట్బాల్ నియమాల గురించి ఏదైనా ఒప్పందం లేనప్పుడు, ఒక ఫుట్బాల్ ఆటగాడు ఫౌల్ చేశాడని చెప్పడంలో ఎలాగైతే అర్థం ఉండదో అలాగే తప్పు ఒప్పుల గురించి మీకు మరియు అతనికి మధ్య ఏదో ఒక రకమైన అవగాహన లేకపోతే, అలా చేయడానికి ప్రయత్నించడంలో అర్థం ఉండదు. ఇప్పుడు, ఈ తప్పు ఒప్పుల గురించిన చట్టం లేదా నియమాన్ని గతంలో ప్రకృతి నియమం అని పిలిచేవారు. అయితే ఈ రోజుల్లో, మనం ప్రకృతి నియమాల గురించి మాట్లాడినప్పుడు, సాధారణంగా గురుత్వాకర్షణ, లేదా వంశపారంపర్యం, లేదా రసాయన శాస్త్ర నియమాల వంటి వాటిని ఉద్దేశిస్తాము. కానీ పాత తరం ఆలోచనాపరులు తప్పు ఒప్పుల చట్టాన్ని ప్రకృతి నియమం అని పిలిచినప్పుడు, వారు నిజానికి మానవ స్వభావ నియమాన్ని ఉద్దేశించారు. ఆ ఆలోచన ఏమిటంటే, అన్ని వస్తువులు గురుత్వాకర్షణ నియమానికి లోబడి ఉన్నట్లే, మరియు జీవులు జీవశాస్త్ర నియమాలకు లోబడి ఉన్నట్లే, మానవుడు అనే జీవికి కూడా ఎలా జీవించాలో అన్న నియమం ఉంది. అయితే ఇక్కడ ఒక పెద్ద తేడా ఉంది. అదేమిటంటే ఒక వస్తువు గురుత్వాకర్షణ నియమాన్ని పాటించాలా వద్దా అని ఎంచుకోలేదు, కానీ ఒక మనిషి మానవ స్వభావ నియమాన్ని పాటించాలా లేదా ఉల్లంఘించాలా అని ఎంచుకోగలడు. మనం దీనిని మరో విధంగా చెప్పవచ్చు. ప్రతి మనిషి ప్రతి క్షణం అనేక ప్రకృతి నియమాలకు లోబడి ఉంటాడు, కానీ వాటిలో కేవలం కొన్నింటిని మాత్రమే ఉల్లంఘించే స్వేచ్ఛ అతనికి ఉంటుంది. ఒక వస్తువులాగా, అతను గురుత్వాకర్షణకు లోబడి ఉంటాడు మరియు దానిని ఉల్లంఘించలేడు. మీరు అతన్ని గాలిలో ఆధారం లేకుండా వదిలేస్తే, ఒక రాయికి పడటంలో ఎంత స్వేచ్ఛ ఉంటుందో, అతనికి కూడా అంతే స్వేచ్ఛ ఉంటుంది. ఒక జీవిగా, అతను వివిధ జీవశాస్త్ర నియమాలకు లోబడి ఉంటాడు, వాటికి ఒక జంతువులాగే తను లోబడి ఉంటాడు. అంటే, అతను ఇతర వస్తువులలాగే ఆ నియమాలను ఉల్లంఘించలేడు. కానీ జంతువులు, వృక్షాలు లేదా నిర్జీవ వస్తువులకు వర్తించని నియమాన్ని, అతని మానవ స్వభావానికి మాత్రమే ఉన్న ప్రత్యేకమైన నియమాన్ని, అతను కోరుకుంటే ఉల్లంఘించగలడు. ఈ నియమాన్ని ప్రకృతి నియమం అని పిలిచారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది సహజంగానే తెలుసునని, దానిని నేర్పించాల్సిన అవసరం లేదని ప్రజలు భావించారు. దీని అర్థం అక్కడక్కడ కొద్దిమంది అంధులు లేదా చెవిటి వ్యక్తులు ఉన్నట్లే, ఈ నైతిక విలువలు తెలియని విచిత్రమైన వ్యక్తులు అక్కడక్కడా కనిపించవచ్చు. కానీ మానవ జాతి మొత్తాన్ని తీసుకుంటే, మంచి ప్రవర్తన గురించిన మానవ భావన ప్రతి ఒక్కరికీ స్పష్టంగా తెలుస్తుందని వారు భావించారు. మరియు వారు చెప్పింది సరైనదేనని నేను నమ్ముతున్నాను. ఒకవేళ అది సరైనది కాకపోతే,
మనం యుద్ధం గురించి చెప్పినవన్నీ అర్ధరహితం అవుతాయి. శత్రువులు తప్పు చేశారని చెప్పడంలో అర్థం లేదు. ఒప్పు అనే ఒక వాస్తవమైన విషయానికి, నాజీలకు కూడా మనలాగే అది మూలంలో తెలిసి ఉండి, దానిని ఆచరించబద్దులై ఉన్నారు. తప్పు ఒప్పు అనే దాని గురించి మనకు ఉన్న భావన వారికి లేకపోయి ఉంటే, మనం వారితో పోరాడవలసి వచ్చినప్పుడు, వారి జుట్టు రంగుకు వారిని నిందించలేనట్లే, దీనికి కూడా వారిని నిందించటానికి ఏమీ ఉండదు. ప్రకృతి నియమం లేదా మంచి ప్రవర్తన అనేదాని గురించి అందరికీ ఒకే భావన ఉందనటం సరైనది కాదని కొందరు అంటారు, ఎందుకంటే విభిన్న నాగరికతలు మరియు విభిన్న యుగాలలో పూర్తిగా భిన్నమైన నైతిక విలువలు ఉన్నాయి అంటారు. కాని ఇది నిజం కాదు. వారి నైతిక విలువల మధ్య కొన్ని భేదాలు ఉన్నాయి, కానీ పూర్తిగా విరుద్ధంగా ఎప్పుడూ లేవు. ప్రాచీన ఈజిప్షియన్లు, బాబిలోనియన్లు, హిందువులు, చైనీయులు, గ్రీకులు మరియు రోమన్ల నైతిక బోధనలను పోల్చి చూడటానికి ప్రయత్నిస్తే, వారికి నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయానికి ఏమిటంటే, అవి ఒకదానికొకటి మరియు మన నైతిక విలువలకు ఎంతగా పోలి ఉన్నాయో తెలుస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను నేను ది అబాలిషన్ ఆఫ్ మ్యాన్ అనే మరో పుస్తకం యొక్క అనుబంధంలో పొందుపరిచాను. కానీ మన ప్రస్తుత అంశం కోసం, పూర్తిగా భిన్నమైన నైతికత అంటే ఏమిటో ఆలోచించమని నేను పాఠకుడిని అడగాలి. యుద్ధంలో నుండి పారిపోయి వచ్చినందుకు ప్రజలు ప్రశంసించే దేశం గురించి లేదా తనకు అత్యంత దయ చూపిన వారందరినీ మోసం చేసిన ఒక వ్యక్తిని చూసి గర్వపడే దేశం గురించి ఆలోచించండి. 2+2 5 అయ్యే దేశాన్ని ఊహించడానికి ప్రయత్నించడం లాంటిదే ఇది. మీరు ఏ వ్యక్తుల పట్ల నిస్వార్థంగా ఉండాలనే విషయంలో మనుషులు భిన్నంగా ఉన్నారు, అది కేవలం మీ సొంత కుటుంబమా, లేదా మీ తోటి దేశస్థులా, లేక ప్రతి ఒక్కరా అనే విషయంలో. కానీ కేవలం మీ కోసం మీరు స్వార్థంగా ఉండకూడదు అనే విషయంలో వారందరూ ఎప్పుడూ ఏకీభవించారు. స్వార్థం ఎప్పుడూ ప్రశంసించబడలేదు. మీకు ఒక భార్య ఉండాలా లేక నలుగురు ఉండాలా అనే విషయంలో మనుషులు భిన్నంగా ఉన్నారు. కానీ మీకు నచ్చిన ప్రతి స్త్రీతో సంబంధం పెట్టుకోకూడదనే విషయంలో వారందరూ ఎప్పుడూ ఏకీభవించారు. కానీ అత్యంత విశేషమైన విషయానికి ఇది. నిజమైన మంచి చెడులను తాను నమ్మనని చెప్పే వ్యక్తి మీకు ఎక్కడ కనిపించినా, అదే వ్యక్తి క్షణంలో తన మాటను తానే వెనక్కి తీసుకోవాల్సి రావటం మీరు చూస్తారు. అతను మీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించవచ్చు, కానీ మీరు అతనికి ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే, మీరు నోరు తెరవకముందే అతను, ఇది అన్యాయం అని ఫిర్యాదు చేస్తాడు. ఒక దేశం ఒప్పందాలు ముఖ్యం కాదని చెప్పవచ్చు, కానీ ఆ తర్వాత, మరుక్షణంలో, తాము ఉల్లంఘించాలనుకుంటున్న నిర్దిష్ట ఒప్పందం అన్యాయమైనదని చెప్పి వారు తమ వాదనను బలహీనపరుచుకుంటారు. కానీ ఒప్పందాలకు విలువ లేకపోతే, మరియు మంచి చెడు అనేదేమీ లేకపోతే, మరో మాటలో చెప్పాలంటే, ప్రకృతి నియమం అనేదేదీ లేకపోతే, ఒక న్యాయమైన ఒప్పందానికి, అన్యాయమైన ఒప్పందానికి మధ్య తేడా ఏమిటి? తాము ఏది చెప్పినా, వాస్తవానికి ఇతరులందరిలాగే వారికి ప్రకృతి నియమం గురించి తెలుసని బయటపడటం లేదా? అయితే, నిజమైన మంచి మరియు చెడు ఉన్నాయని మనం నమ్మక తప్పదనిపిస్తుంది. ప్రజలు కొన్నిసార్లు వాటి గురించి పొరబడవచ్చు, సరిగ్గా లెక్కలు తప్పు చేసినట్లే, కాని అవి గుణకార పట్టికలాగే కేవలం అభిరుచి మరియు అభిప్రాయానికి సంబంధించిన విషయానికి కాదు. ఇప్పుడు మనం దానిపై ఏకీభవిస్తే, నేను నా తదుపరి విషయానికి వెళ్తాను, అది ఏమిటంటే, మనలో ఎవరమూ నిజంగా ప్రకృతి నియమాన్ని పాటించడం లేదు. మీలో ఎవరైనా దీనికి మినహాయింపు అయితే, నేను వారికి క్షమాపణ చెబుతున్నాను. వారు వేరే పుస్తకం చదవడం చాలా మంచిది, ఎందుకంటే నేను చెప్పబోయేది ఏదీ వారికి సంబంధించినది కాదు. ఇక ఇప్పుడు, మిగిలి ఉన్న సాధారణ మానవుల విషయానికి వస్తే, నేను చెప్పబోయేదాన్ని మీరు అపార్థం చేసుకోరని ఆశిస్తున్నాను. నేను ప్రసంగించడం లేదు, మరియు దేవుడికి తెలుసు, నేను ఇతరుల కంటే గొప్పవాడినని భావించడం కలేదు. నేను కేవలం ఒక వాస్తవంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను, అదేమిటంటే, ఈ సంవత్సరం, లేదా ఈ నెలలో, లేదా బహుశా ఈ రోజే, మనం ఇతరుల నుండి ఆశించే ప్రవర్తనను మనమే ఆచరించడంలో విఫలమయ్యాము. మనకు అన్ని రకాల సాకులు ఉండవచ్చు. మీరు పిల్లల పట్ల అంత అన్యాయంగా ప్రవర్తించిన ఆ సమయం, మీరు చాలా అలసిపోయి ఉన్నప్పుడు జరిగిందని. డబ్బుకు సంబంధించిన ఆ కొద్దిగా అనుమానాస్పదమైన విషయానికి మీరు దాదాపుగా మర్చిపోయినది మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జరిగిందని మరియు మీరు ఫలానా వ్యక్తికి చేస్తానని వాగ్దానం చేసి, ఎప్పుడూ చేయని విషయానికి సరే,
మీరు ఎంత భయంకరంగా బిజీగా ఉండబోతున్నారో తెలిసి ఉంటే మీరు ఎప్పుడూ వాగ్దానం చేసి ఉండేవారు కాదని. ఇక మీ భార్య, లేదా భర్త, లేదా సోదరి, లేదా సోదరుడు పట్ల మీ ప్రవర్తన విషయానికొస్తే, వారు ఎంత చికాకు పెట్టగలరో నాకు తెలిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. అసలు నేనెవరు? నేను కూడా అంతే. అంటే, నేను ప్రకృతి నియమాన్ని సరిగ్గా పాటించడంలో విఫలం అవుతున్నాను, మరియు ఎవరైనా నేను దానిని పాటించడం లేదని చెప్పిన వెంటనే, నా మనసులో అనేక సాకుల పరంపర మొదలవుతుంది. ప్రస్తుతానికి, అవి మంచి సాకులా కాదా అన్నది ప్రశ్న కాదు. విషయానికి ఏమిటంటే, మనం ఇష్టపడినా ఇష్టపడకపోయినా, మనం ప్రకృతి నియమాన్ని ఎంత లోతుగా విశ్వసిస్తాము అనడానికి అవి మరో రుజువు. మనం మంచి ప్రవర్తన అనేది వాస్తవంగా లేదనుకోంటే, మర్యాదగా ప్రవర్తించనందుకు సాకులు చెప్పడానికి మనం ఎందుకు అంత ఆతృతపడాలి? నిజం ఏమిటంటే, మనం నైతికతను ఎంతగా నమ్ముతామంటే, ఆ ధర్మ నియమం మనపై ఎంతగా ఒత్తిడి చేస్తుందంటే, మనం దానిని ఉల్లంఘిస్తున్నామనే వాస్తవాన్ని ఎదుర్కోవడానికి మనం భరించలేము. పర్యవసానంగా మనం తప్పులను ఇతరులపైకి నెట్టడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే, మన చెడు ప్రవర్తనకు మాత్రమే మనం ఈ వివరణలన్నీ వెతుకుతామని మీరు గమనించండి. మన చెడు కోపాన్ని మాత్రమే అలసటగానో, ఆందోళనగానో, ఆకలిగానో భావిస్తాము. మన మంచి స్వభావాన్ని మనకే ఆపాదించుకుంటాము. కాబట్టి, నేను చెప్పాలనుకున్న 2 విషయాలు ఇవి. మొదటిది, భూమిపై ఉన్న మానవులందరికీ తాము ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రవర్తించాలనే ఈ విచిత్రమైన ఆలోచన ఉంది, మరియు వారు దానిని నిజంగా వదిలించుకోలేరు. రెండవది, వారు వాస్తవానికి ఆ పద్ధతిలో ప్రవర్తించరు. వారికి ప్రకృతి నియమం తెలుసు, కాని వారు దానిని ఉల్లంఘిస్తారు. ఈ 2 వాస్తవాలే మన గురించి మరియు మనం నివసించే విశ్వం గురించి స్పష్టంగా ఆలోచించడానికి పునాది.